Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venki. సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం ఫిల్మ్ థియేట్రికల్ బిజినెస్ లెక్కలు బయటకు వచ్చాయి. నాన్ థియేట్రికల్ గా మంచి నెంబర్స్ కి వెళ్లిన ఈ ఫిల్మ్ థియేట్రికల్ గా కూడా మహేష్ బాబు కెరీర్ బెస్ట్ నెంబర్స్ ని పెట్టింది. ఒక తెలుగు స్టేట్స్ లోనే 100 కోట్ల పైన బిజినెస్ జరుపుకుంటూ వరల్డ్ వైడ్ గా కూడా రీజనల్ మూవీస్ లో ఇప్పట్లో ఏ మూవీ బ్రేక్ చేయలేని విధంగా చాలా పెద్ద నెంబర్ ని పెట్టింది ఈ ఫిల్మ్. నెక్స్ట్ మూవీ రాజమౌళి గారితో కావడంతో ఇక ఇప్పట్లో సూపర్ స్టార్ మూవీ రాదు కాబట్టి బయర్స్ కూడా ఎగబడి కొన్నారు. సో బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా అదే రేంజ్ లో ఉంది. సో లేట్ చేయకుండా ఈ మూవీకి థియేట్రికల్ గా జరిగిన బిజినెస్ ఎంతో, ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందో, హిట్ అయ్యే ఛాన్సులు ఏ మేరకు ఉన్నాయో క్లియర్ గా మాట్లాడుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ముందుగా నైజాం విషయానికి వస్తే ఈ మూవీకి ఇక్కడ ఏకంగా రికార్డు స్థాయిలో 42 కోట్ల బిజినెస్ జరిగింది. రీజనల్ మూవీస్ లో ఇది ఆల్ టైమ్ రికార్డ్. శ్రీమంతుడు తర్వాత సరైన పాజిటివ్ టాక్ ఒక్కటి కూడా పడకపోయినా నైజాంలో తన స్టార్ పుల్ తో నాన్ బాహుబలి రికార్డ్స్ పెట్టిన హిస్టరీ మహేష్ బాబుది. అందుకే తన లాస్ట్ మూవీ డిసప్పాయింట్ చేసినా కూడా ఈ మూవీని 42 కోట్లు పెట్టుకున్నారు. నైజాంలో టికెట్ ప్రైజెస్ హెవీగా పెంచారు. అండ్ 1 AM 4 AM షోస్ కూడా గట్టిగా పడుతున్నాయి. వాటితో పాటు ఈసారి హైర్స్ కూడా గట్టిగా యాడ్ అవ్వబోతున్నాయి. నైజాంలో డే 1 ఆల్ టైమ్ రికార్డ్ కి చాలా దగ్గరలోకి వెళ్ళినా ఆశ్చర్యపోనవసరం లేదు. సో టాక్ బాగుంటే సినిమా నైజాంలో సేఫ్ అయినట్టే. ఇక సీడెల్ లో బిజినెస్ 13.7 కోట్లకి జరిగింది. సీడెల్ లో మహేష్ బాబుకి రిమైనింగ్ టెరిటరీస్ తో కంపేర్ చేస్తే మార్కెట్ అనేది తక్కువ అయినా 13.7 కోట్ల షేర్ కలెక్ట్ చేసే సత్తా అయితే బాబుకుంది. సో హిట్టాక్ వస్తే ఇది కూడా ఈజీ టార్గెట్. ఇక ఉత్తరాంధ్ర అయితే సీడెడ్ నెంబర్ ని దాటేస్తూ ఏకంగా 14 కోట్ల బిజినెస్ జరుపుకుంది. ఉత్తరాంధ్రలో మహేష్ బాబు సినిమాలు బాగా ఆడతాయి. సో టాక్ బాగుంటే ఇది కూడా పెద్ద టార్గెట్ కాదు. ఇక ఈస్ట్ లో 8.6 కోట్లు, వెస్ట్ లో 6.5 కోట్లు, గుంటూరులో 7.6 కోట్లు, కృష్ణాలో 6.5 కోట్లు అండ్ నెల్లూరులో 4 కోట్ల బిజినెస్ జరుపుకున్న ఈ ఫిల్మ్ కేవలం ఆంధ్ర వరకే 46 కోట్ల పైన బిజినెస్ జరుపుకుంది. ఆంధ్రలో టికెట్ హైక్స్ SLR కంటే ఎక్కువ ఇచ్చింది ఏపీ గవర్నమెంట్. సో జస్ట్ హిట్టాక్ వస్తే చాలు, ఇది కూడా పెద్ద టార్గెట్ కాదు. అలా ఈ మూవీ యొక్క తెలుగు స్టేట్స్ నుంచే జరుపుకున్న టోటల్ బిజినెస్ 102 కోట్లకి చేరుకుంది. ఇది మాత్రం బాబు ప్యూర్ మాస్ అనే చెప్పాలి. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 9 కోట్ల బిజినెస్ జరగగా ప్రస్తుతానికైతే బుకింగ్స్ ఇక్కడ మంచిగానే జరుగుతున్నాయి. ఇక ఓవర్సీస్ లో త్రివిక్రమ్ మహేష్ బాబు సినిమా అంటే క్రేజ్ ఎలా ఉంటుందో మనకి తెలిసిందే. ఓవర్సీస్ ఎలానో బాబు పోటే కాబట్టి ఇది ఈజీ టార్గెట్. అలా గుంటూరు కారం మూవీ టోటల్ వరల్డ్ వైడ్ గా జరుపుకున్న థియేట్రికల్ బిజినెస్ 132 కోట్లకి చేరుకుంది. సో 133 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేస్తే మూవీ హిట్ అయినట్టు. గ్రాస్ అయితే దాదాపు 250 కోట్ల రేంజ్ లో ఉండాలి. మరి ఈ సినిమా ఇంత కలెక్ట్ చేయగలదా అంటే హిట్టాక్ వస్తే సంక్రాంతి సీజన్ కాబట్టి 250 కాదు 300 కోట్లు కలెక్ట్ చేయడం కూడా కష్టమేమీ కాదు. మూవీకి టాక్ ఎలా వచ్చినా మినిమం 70% రికవర్ చేస్తుందని ట్రేడ్ చెప్తుంది. ఒకవేళ మిగిలిన సినిమాల టాక్ బాగుండి ఈ సినిమా టాక్ తేడా కొడితే అలాంటి కండిషన్స్ లో లాసులు తప్పవు. ఏం జరుగుతుందో చూడాలి మరి. సో గైస్ దట్స్ ద వీడియో. ఇది గుంటూరు కారం థియేట్రికల్ బిజినెస్ రిపోర్ట్. ఈ సినిమాకి హిట్టాక్ వస్తే ఫుల్ రన్ లో ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మిగిలిన సినిమాల బిజినెస్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.